ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఒక షరతుతో మొదలైంది. దేవుడు తన బిడ్డలకు వారు అడుగు వాటినెల్లను ఇవ్వాలని ఎంతో ఆశపడుచున్నాడు. అయితే దేవుడు మన ద్వారా కోరుకునేది సంపూర్ణ నమ్మకము. ప్రార్థనలో అడుగు ప్రతి వాటిని పొంది ఉన్నామని మనము దృఢమైన నిశ్చితతో నమ్మాలి. విశ్వాసంతో వాటిని పొంది ఉన్నామని దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు అడుగు వాటన్నిటినీ పొందుకుంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎందుకు పొందుకోవట్లేదు? ఎందుకు అనేక విషయాలు మనము అడిగి ప్రార్థనలో విఫలమవుతూ ఉన్నాం? ఈరోజు మనల్ని మనము పరీక్షించుకునే సమయము. సందేహపడుతూ దేవుణ్ణి అడుగుచున్నామా? అపనమ్మకంతో, అల్ప విశ్వాసముతో మనము దేవుణ్ణి మొరపెడుచున్నామా? వాక్యం సెలవిస్తుంది, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉండును. వాడు ద్విమనస్కుడై ప్రభు చేత ఏమీయో పొందుకోలేడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మనము ప్రార్థన చేయనప్పుడు విశ్వాసంతో పొంది ఉన్నామని అడగాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎప్పటికీ మాట తప్పనివాడు. కాబట్టి మన అపనమ్మకమును, అవిశ్వాసమును బట్టి, సందేహమును బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి తిరిగి మన అవసరతల కొరకు, మన అక్కరల కొరకు, మన అనారోగ్య పరిస్థితుల నిమిత్తము దేవుని సన్నిధిలో నమ్మకముతో ప్రార్థిద్దాం. మరి అడిగిన వాటన్నిటినీ పొంది ఉన్నామని దృఢమైన నిశ్చితతో నమ్ముదాం. అప్పుడు ఖచ్చితంగా వాటిని మనము పొందుకుంటాం. ఇట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. ఈ దినమందు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా, ప్రార్థనలో అనేక విషయాలు ప్రభావేమో అడుగుచున్నాం ప్రభా. కన్నీటితో, దుఃఖముతో అయినా మా అవసరతల కొరకు, అనారోగ్య పరిస్థితుల నిమిత్తము, అప్పుల బాధల నిమిత్తము, కుటుంబ కలహాల నిమిత్తము, అనేకమైన పోరాటాలు, అల్లర్ల నిమిత్తం ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప, నీ సమాధానము, నీ శాంతి, విడుదల, రక్షణ, స్వస్థత, నెమ్మది కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా, నీ కృపను బట్టి ప్రభా, నీ బిడ్డలు అడిగే ప్రతి వాటిని తండ్రి విశ్వాసంతో వారు నమ్ముచూ ఉండగా తండ్రి వారు పొందుకున్నామని ప్రభా దృఢమైన నిశ్చితతో ప్రభా ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చిన వాక్యంలో సెలవిస్తుండగా ప్రభా ఈ ఉదయ కాలంలో ప్రభా నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని తండ్రి మీరు అయ్యా ఆనందపరచమని, జవాబు అనుగ్రహించి ప్రభు వారి సమస్యలను సాక్ష్యములుగా మార్చమని వేడుకొంచు. మీకే స్తోత్రం, స్తుతి, మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.